ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అలాగే ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపి మనకు ఈ యొక్క కర్కాటక రాశి కర్కాటక లగ్నం కిందకి వస్తుంది. కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి తీసుకున్నట్లయితే మీ రాశిపతి అయినటువంటి చంద్రుడు మీకు 6వ ఇంట్లో ఉన్నాడు, రాహుతో కలుస్తున్నాడు. మానసికంగా ఏదో కుంగిపోతూ ఉంటారు. మీరు ఆ కుంగుబాటు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. ఈ చంద్రుడు 2.5 రోజుకు ఒకసారి రాశి మారుతారు కాబట్టి పెద్దగా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగాను అమ్మవారి పూజలు చేసుకోండి. ఎవరికైనా ముత్తైదువులకి 3 తాంబూలాలు ఇవ్వండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు కర్కాటక రాశి వారికి ఈయన చతుర్థాధిపతి, అలాగే లాభాధిపతి. ఈయన వచ్చేసి మీకు నీచలో 3వ ఇంట్లో పడిపోయారు. ఇక్కడ ఈ భావం దెబ్బతినే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి తల్లిగారి ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వచ్చే లాభాలు కూడా కొంచెం తగ్గుతాయి. ఉద్యోగంలో కావచ్చు, ఏదైనా కొంచెం టెన్షన్ లైఫ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే కొంచెం బాగా ఉండే అవకాశానికి తోడ్పడే గ్రహాలు ఉన్నాయి. అదే బుధుడు, కుజుడు. ఎందుకు? కుజుడు మీకు వచ్చేసి పంచమాధిపతి, అలాగే అష్టమాధిపతి. బుధుడు వచ్చేసి మీకు వ్యయాధిపతి, తృతీయాధిపతి. బుధుడు మీకు ఎట్లయినా ఇబ్బంది పెట్టే ఆలోచనలోనే ఉంటాడు కర్కాటక రాశి వారికి. ఎందుకంటే బృహస్పతి భార్య అయినటువంటి తారను చంద్రుడు ఆకర్షించుకొని ఆమె ద్వారా బుధునికి జననం ఇచ్చింది కాబట్టి ఆ బుధుడిని దేవతలు యాక్సెప్ట్ చేయరు, ఇటు రాక్షసులు యాక్సెప్ట్ చేయలేరు. అందుకని బుధుడిని నపుంసక గ్రహము అంటారు. అది ఎక్కడ ఉంటుంది? మన పీనియల్ గ్లాండ్ దగ్గర ఉంటుంది. ఈ గ్లాండ్కు బుధుడు అధిపతి. ఎందుకంటే ఇటు స్త్రీ లక్షణాలు కాదు, అటు పురుష లక్షణాలు కాదు. ఇక్కడి నుంచి మనకి పీనియల్ గ్లాండ్ నుంచి యోగంలో క్లియర్గా ఉంటుంది. ఇది ఇక్కడ ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కణాలు ఈ పీనియల్ గ్లాండ్కి చేరి గర్భంలోకి వెళ్ళటానికి, వీర్యంగా అండర్ ఆర్గాన్స్ చేయటానికి ఉపయోగపడేది. మెయిన్ మనకి యొక్క సృష్టి ఉండడానికి, నిలపడానికి పనికి వచ్చేవాడు బుధుడు. ఈ బుధుడిని అంత చులకనగా చేయలేము. అలాగని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరితో మూవ్ అవుతున్నా వాళ్ళ ఫలితాలే ఇచ్చుకుంటాడు. తను సింగిల్గా ఉన్నప్పుడు మాత్రం తన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఇక్కడ బుధుడు మీకు కొంచెం లాభం చేసే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే శుక్రుడు వచ్చేసి ఇప్పుడు తులలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు 2వ తేదీ వచ్చాడు. శుక్రుడు తులలోకి రావడం మూలంగా మీకు కర్కాటక రాశి వారికి పంచమంలోకి వచ్చినట్లు అవుతుంది. సో ఈ పక్షం అంతా కూడాను ఆడంబరమైనటువంటి జీవితం, మంచి ఉత్సాహంగా ఉంటారు. మీరు అనుకోవాల్సినవన్నీ తీరతాయి. ఒక విద్య కావచ్చు, పొజిషన్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు కావచ్చు. అలాగే గూఢాచార రంగాలలో బాగా పనిచేస్తారు వీళ్ళకి ఆ యొక్క గుప్పిట్లో పెట్టుకునే విషయం, ఏది ఎక్కడ వదలాలి, ఏది ఎక్కడ వాడాలి అనేది ఈ కర్కాటక రాశి వారికి బాగా తెలిసిన విషయం. స్వస్తి.